ఈ సోషల్ మీడియా వికృతాలు అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కొడుకు మీద కూడా ఆయన అందరూ ఆరోగ్యంతో రావాలి, ఆ పిల్లడు క్షేమంగా ఉండాలంటే వాళ్ళ మీద కూడా ఏదో రకమైన పోస్టులు, అంటే నా నోటితో నేను చెప్పలేను, మీరు చూసే ఉంటారు, మీరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆ పోస్ట్ పెట్టి అతనికి ఏదో ఘటిస్తున్నారు వీళ్ళు. ఈరోజు ఈవిడ ముక్కు చెల్లించుకుంటే డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి ఈవిడ మీద మళ్ళీ ట్రోల్స్, ఆ ఫోటోలు అవి పెట్టి భర్త ఉండగానే ఎలాగా మీరు తలనీలాలు సమర్పించుకుంటారు, అసలు ఎటు తీసుకువెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? సార్ వర్మ గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి నమస్కారాలండి. ఇది మనం ఈ రోజు ఏం కొత్త కాదు కదండి. ఒకవేళ ప్రతిరోజు ఒకలాగా ఉన్న పిల్లోడు ఒకరోజు ఏమైనా వింతగా ప్రవర్తిస్తే అప్పుడు మనం ఆశ్చర్యపోవాలి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. కానీ వీళ్ళకి స్టార్టింగ్ నుంచి అది అలవాటే కదండి. ఐపాక్ అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇలాంటి క్రూరమైన దారుణమైన మార్ఫింగ్లు లేదా ఇలాంటి ప్రచారాలు మనం ఎప్పటి నుంచో పడుతున్నాం అండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద జరిగింది ఈ రోజు ఏం కొత్త ఏం కాదండి. అదే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మొన్న భారతిరెడ్డి గారి మీద మా కార్యకర్త ఏదైనా వచ్చిన మాట అన్నప్పుడు భారతిరెడ్డి గారి వైపు కూడా మాట్లాడాం మేము. ఎందుకంటే మహిళల జోలికి, ఇంట్లో ఉన్న ఆ కుటుంబ సభ్యుల జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని, అలాంటి ఒక ఆరోగ్యవంతమైన రాజకీయాలు కావాలని కోరుకునే వ్యక్తులు అండి మేము. అయితే ఇది ఇప్పుడు చూసారు మీరు, పాపం పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు వాళ్ళ తల్లి గారి విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ భార్య గారి విషయంలో, లేకపోతే ఆయన పెళ్లిళ్ళ విషయం అంతగానో దారుణమైన ట్రోలింగ్ గురయ్యారండి. అయితే వీళ్ళు ఇప్పుడు కూడా మారకపోవడం అనేది మాత్రం చాలా చాలా అంటే చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం సార్. ఇలాంటి వాటిని ఇది ఒక వైరస్ లాగా వ్యాపించేస్తుందండి. ఒకవేళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారేమో, సరే పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు కాబట్టి ఆ ధైర్యంతో చేస్తున్నారేమో అనుకునేవాళ్ళు. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాళ్ళలో ఉన్న ఆ బేసిక్ క్వాలిటీ అనుకుంటాండి, అంటే ఆ రక్త ప్రవాహం అలా జరుగుతుందేమో. మరి ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు అంటే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలండి ప్రభుత్వం కూడా. దీన్ని ఏమీ ఆషామాషిగా తీసుకునే విషయం అయితే కాదు. ఎందుకంటే ఒక మనిషి జనరల్గా ఒక మేల్ సైకాలజీ ఎలా ఉంటుందండి, బాలాగారు బాగా చెప్తున్నారు, విన్నాను నేను. మేల్ సైకాలజీ ఎలా ఉంటుంది, మనల్ని ఎన్ని మాటలన్నా, ఎన్ని కష్టాలన్నా, ఎన్ని ఎదురు దెబ్బలన్నా మనం భరించగలుగుతాం. కానీ ఇంట్లో ఉన్న మహిళల జోలికి, ఇంట్లో ఉన్న పిల్లల జోలికి వస్తే ప్రతి మనిషి ఎంత మంచోడైనా రాక్షసుడిగా మారిపోతాడండి. అక్కడి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి భార్య గారి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోవాలని చేసిన ప్లాన్ అది. ఇలా మానసికంగా ఒక మనిషిని, ఒక రాజకీయ నాయకుడిని దెబ్బ కొట్టాలి, ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చంటే ఇప్పుడు సినిమాల్లో హీరోని కంట్రోల్ చేయడానికి వాళ్ళ భార్యనో తల్లినో తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి బెదిరించే ఆ రౌడీలకి ఇక్కడ ఇలా డైరెక్ట్గా ఇంట్లో ఉన్న మహిళల మీద, పిల్లల మీద ఇలాంటి నీచమైన ట్రోలింగ్ చేసే వ్యక్తులకి ఏం తేడా ఉందండి పెద్దగా? ఈ సంస్కృతికి చెక్ పెట్టాలండి. అంటే పోలీసే చేయాలి, ప్రభుత్వం కూడా ఫుల్ కంట్రోల్. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏమన్నా కేసు పెట్టినా, లేకపోతే ఏమన్నా ఇది చేసినా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేస్తారని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని వీళ్ళు అరాచకాన్ని ఇంకా భరించుకుంటూ వెళ్తున్నారండి. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్టు వీళ్ళు 100 తప్పులు కాదండి, అంతకు మించిన తప్పులు చేస్తారు. ఇక వీళ్ళ మీద చర్యలు తీసుకున్న ప్రజలందరూ హర్షింతారు తప్ప ఎవరో కూడా ప్రతిపక్షం మీద ఇది దాడిగా అయితే చూడరు అనేది నా భావన సార్. అంటే కూటమి ఈరోజు ప్రభుత్వం 164 సీట్లు, అసలు ఫైటే లేదు, ప్రతిపక్షమే హోదా లేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకోవడం మన చేతగానితనం అవదా? వాళ్ళు మేనేజ్ చేయడానికి వాళ్ళకి ఎక్కడ అంత సీన్ ఎక్కడ సార్? వాళ్ళేం మేనేజ్ చేయట్లేదండి, మన మంచితనమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మంచితనం, పవన్ కళ్యాణ్ గారి మంచితనం, లోకేష్ గారి మంచితనం, వీళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా వెళ్ళే టైప్ కాదండి. ఇప్పుడు ఈ క్రికెట్లో కూడా మీరు చూడండి, ఒక్కొక్క టీము అగ్రెసివ్గా హిట్టింగ్ చేస్తారు, ఒక్కొక్క టీం డిఫెన్స్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఏముందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఆ టీం సభ్యులందరూ కూడా అగ్రెసివ్ అంటే దూకుడు, ఎదుటోళ్ళ మీద దాడి చేయటమే వీళ్ళ స్టైలు. ఎదుటోళ్ళ మీద దాడి చేయడానికి ఎంత దూరం అని వెళ్తారు. ఇది సినిమాలో డైలాగ్, రాజకీయానికి రౌడీజానికి తేడా లేదా అన్నట్టు వీళ్ళకి రాజకీయానికి రౌడీజానికి తేడా తెలియదండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారో, ఎలా బ్రతికారో అదే దూకుడు రాజకీయాల్లో కూడా చూపించేస్తున్నారు. అందుకే 151 స్థానాలు అంత పెద్ద భారీ మెజార్టీతో నెగ్గిన పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ రాగానే 5 సంవత్సరాల్లో 11 స్థానాలకు పడిపోయిందంటే ఆ మార్పు వీళ్ళ అగ్రెసివ్నెస్ వల్ల వచ్చిందనేది వాళ్ళు గ్రహిస్తే ఇప్పటికన్నా మంచిదండి. వాళ్ళు ఇప్పుడు కూడా గ్రహించకుండా ఏదో అంటే మంచితనం కూడా ఒకసారి చేతకంతనంగా ఉంటుందట సార్. ఎలాగంటే శ్రీరామచంద్రుడు చెప్తాడు అంటే రావణాసురుడికి, నా మంచితనం కూడా నీకు చేతకంతనంగా కనిపిస్తుంది, నేను మంచిగా మాట్లాడుతున్నాను ఊరుకుంటున్నానని చెప్పేసి ఆయన రావణాసురుడికి చెప్పిన మాటల్లో ఉంటుందండి ఆ మాట. అలాగా ఇక్కడ మంచితనం కూడా ఒక్కోసారి చేతకంతనంగా కనిపించి ఇంకా వీళ్ళు విశృంఖలంగా విజృంభించే పరిస్థితికి వెళ్తున్నారు సార్. వీళ్ళు ఏం మ్యానిపులేట్ చేసి, వీళ్ళు ఏం మేనేజ్ చేసి